ఎందుకంటే బీజేపీ అంటే ఎన్నికలప్పుడు మాత్రమే పనిచేసే పార్టీ కాదు, నిరంతరం రామచంద్రరావు గారి స్టైల్ అయితే అది. ఆయన ఏమి ఇప్పుడు ఆయన నుంచున్నారు, ఓడిపోయారు, ఆయన పెద్ద పట్టించుకోరు, గెలిపోవటం ఏమి పట్టించుకోరు. బట్ అదే స్టైల్లో మీ క్యాడర్స్, లీడర్స్ అందరూ కూడా సమాయత్తం అవుతున్నారా సార్? కొన్ని నిర్ణయాలు ఒక్కోసారి మనకు విజయాన్ని చేకూరుస్తాయి, కొన్ని నిర్ణయాలు మనకు పాఠాలు నేర్పిస్తాయి. ఎప్పుడు కూడా నిర్ణయాల వల్ల మనం ఫెయిల్ అవ్వం, మనకు అసంతృప్తి ఉండకూడదు. అయితే మీరు విజయాన్ని అందుకోవాలా లేదా పాఠాలు నేర్చుకోవాలా, ఇది నేను పర్సనల్గా నమ్మేది. అండ్ చాలామంది నాయకులు అంటే నాయకులుగా ఎదిగే వాళ్ళు అనుకునే వాళ్ళు కూడా నమ్మాల్సింది ఇదే. ఏదో నువ్వు విజయాన్ని అందుకో లేదా పాఠాలు నేర్చుకో, నీ నిర్ణయం వల్ల వచ్చింది ఒకటి. సరే, అదైతే జరిగింది, పాస్ట్ ఈజ్ పాస్ట్. బట్ ప్రజెంట్లో అటువంటి తప్పిదాలు జరగకుండా మనం నేర్చుకున్నటువంటి పాఠాల ద్వారా భవిష్యత్తుని ఏ విధంగా మనము డిజైన్ చేసుకోవాలో, భవిష్యత్తుని ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలనేది స్పష్టంగా రామచంద్రరావు గారి నాయకత్వంలో కనిపిస్తుంది. ఇది మాత్రం నేను మీకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేను ఇవ్వగలిగినటువంటి గ్యారెంటీ సార్. ఇదొకటి. రెండోది సార్, మీరు చెప్పినట్టుగా 2023లో 2023లో మాకు 8 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నాం. అది కూడా ఏం తక్కువ చిన్న విషయం కాదు. ఇది దాదాపు 20% ఆఫ్ ఓట్ షేర్ మాకున్నది. వెంటనే 2024లో జరిగినటువంటి ఎలక్షన్లో మా ఓట్ షేరు దాదాపు 35% దాటిపోయింది. అంటే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కంటే కూడా మాకేం తక్కువ ఓటు రాలే, అంతే ఓట్ షేర్ ఉన్నది. దాన్ని సీట్లుగా మలుచుకోవడం ఎలా అనేది, దాన్ని సీట్లుగా ఏ విధంగా మలుచుకోవాలి అనే ఒక అంశం ఇప్పుడు మేమందరం కూడా ఆలోచిస్తున్నది. రామచంద్రరావు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ 35% ఓట్ షేర్ని 40 చేయడం ఒకటి, 40+ చేయడం ఒకటి, 2 ఈ ఓట్లని సీట్లుగా మలుచుకోవడం, ఇది 3 మా ముందున్నటువంటి ఛాలెంజ్. మా ముందు ఇమ్మీడియట్ టార్గెట్ ఇదే. దీని ప్రకారం పనిచేసుకుంటూ పోతున్నారు. దీని ప్రకారం ఖచ్చితంగా మేము మా యొక్క టార్గెట్ని అచీవ్ అవుతామన్న నమ్మకం నాకు 100%. ఒకటే అంటే ఇప్పటి వరకు అర్బన్ సెంట్రిక్ పార్టీ అని బీజేపీ మీద ఒక ముద్ర ఉంది. దాన్ని కొద్దిగా ఆ భావజాలం నుంచి బయటపడి, లేదు ఇది అర్బన్ సెంట్రిక్ కాదు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాళ్ళ పార్టీ కూడా అనే విధంగా మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? అండ్ ఒకటి రెండో అంశం, దీంట్లో ఎన్నికలప్పుడు యాక్టివ్ అవుతుంటారు విత్ బీజేపీతో. జనరల్ అబ్జర్వేషన్ అండి, నాది కాదు, జనరల్ అబ్జర్వేషన్. నిద్రాణంగా ఉన్న శక్తి అంతా ఎన్నికల సమయంలో మాత్రం ఎందుకు బయటకు వస్తుంది, రెగ్యులర్గా ఎందుకు పనిచేయట్లేదు? నేను చెప్పేది మీకు పక్క తెలుగు రాష్ట్రంలో లేని ఒక వెసులుబాటు మీకు ఇక్కడ ఉంది. నేను ఒప్పుకోను సార్. బలోపేత అంటే ఇక్కడ క్యాడర్ చాలా బలమైన క్యాడర్ ఉంది, కానీ దాన్ని ప్రాపర్గా ట్రాన్స్లేట్ చేసుకోలేకపోయారనే ఒక అబ్జర్వేషన్ అయితే ఉంది. నేను అంటే ఎన్నికలప్పుడే యాక్టివ్ అవుతుంది అనే పాయింట్లో మాత్రం ఒక్కసారి మీరు నాకు ఒకవేళ ఆ ప్రశ్న అడిగింటే అది 100% నేను తప్పనే చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను పార్టీలో జాయిన్ అయ్యి దాదాపు 5 years అవుతుంది. ఈ 5 yearsలో ఒక వారం కూడా మా పార్టీ పని ఏం లేదురా అని కూర్చున్న రోజులు లేవు. పార్టీ పని ఏం లేదు ఇంకా ఈ వారం మొత్తం అని కూర్చున్న రోజులు లేవు. ప్రతి వారము ఏదో ఒక పని ఉంటుంది. ధర్నాలో లేకపోతే వేరే కార్యక్రమాలు, ఇప్పుడు రకరకాల కార్యక్రమాలు, అవగాహన సదస్సులు. ఇప్పుడు మాకు ఈరోజు సరిపైన అవగాహన సదస్సు జరిగింది, అంతకుముందు వేరే దానిపైన జరిగింది, అంతకుముందు వక్ఫ్ బోర్డు పైన జరిగింది, అంతకుముందు జమిలీ ఎలక్షన్స్ పైన జరిగింది. రెగ్యులర్ యాక్టివిటీ ఖచ్చితంగా మాకు ఎట్లా ఉంటుందంటే, మాకు స్కూల్లో స్టూడెంట్స్కి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, మాకు అవి కూడా ఉండవు. నిజంగా చెప్తున్నాను. అంటే బీజేపీ కార్యకర్తలకి సమ్మర్ హాలిడేస్ కూడా ఉండవు. మాకు ఇంకా స్కూల్లో పిల్లలకైనా సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, మాకు అసలు ఉండవు. మాకు ఎప్పుడు కూడా కార్యక్రమాలు ఉంటాయి. ఒకటి కార్యక్రమాలు ఎట్లుంటాయి, ఒకటి పబ్లిక్లో వెళ్ళి పనిచేయడం, అటువంటి కార్యక్రమాల, లేకపోతే అవగాహన సదస్సులు నిర్వహించుకోవడమా, లేకపోతే అగిటేషన్సా, ఈ మూడిట్లో ఏదో ఒక కార్యక్రమాలు ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తకి స్పష్టంగా ప్రతి వారం ఉంటాయి. ఈ వారం కార్యక్రమాలు లేవు, ఈ వారం బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఇన్యాక్టివ్ అయిపోయారు, యాక్టివ్ లేరు అనే వారం నేను నెలలు కూడా చెప్పట్లేదు సార్. వారం కూడా ఉండదు మాకు. నేను 100% వారం కూడా ఉండదు. ఇంకో విషయం కూడా చెప్తాను, ఎలక్షన్స్ కంటే ముందే యాక్టివ్ అవుతారనేది మాకు వర్తించదు, బీజేపీ పార్టీకి వర్తించదు. అది కాంగ్రెస్ పార్టీకి వర్తిస్తుంది, అది బీఆర్ఎస్ పార్టీకి వర్తిస్తుంది. నేను అందుకు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచాం మొన్న, ఇప్పుడు ఖాతా ఓపెన్ చేసాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇంతకుముందు చెప్పిన పాయింట్ యాక్టివ్ అవుతారు ఎలక్షన్ ముందు అనేది చెప్పిన పాయింట్, కాంగ్రెస్ పార్టీకి అట్లా ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీకి అట్లా ఉంటుంది. నేను ఎందుకు చెప్తాను సార్, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచేంత వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎడున్నదో ఎవరికి తెలియదు.
మీరు ఒక్కసారి వెనక్కి ఒక్కసారి గుర్తు చేసుకోండి. 2023 జూన్ జూలై దాకా కూడా బీజేపీ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉంది. అసలు కాంగ్రెస్ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అది కూడా ఇక్కడ ఇటువంటి ఉచిత హామీలు ఇచ్చి గెలిచింది, అబద్ధ హామీలు ఇచ్చి గెలిచింది. దాంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యాక్టివేట్ అయింది. కానీ అప్పటిదాకా అసలు కాంగ్రెస్ పార్టీ ఏ ఉద్యమంలో లేదు. ఎక్కడ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కొట్లాట చేసింది లేదు. ఎప్పుడు కూడా యాత్రలు చేసింది లేదు, ధర్నాలు చేసింది. మేము అనేక యాత్రలు చేసినాం. బండి సంజయ్ గారి అధ్యక్షతలో దాదాపు 4-5 ప్రజా సంగ్రామ యాత్రలు చేసినాము. సచివాలయం ముట్టళ్ళు, అసెంబ్లీ ముట్టళ్ళు, అసలు ఎన్నిసార్లు కేసులు అయినాయి మాకు, ఇంటర్ బోర్డు ముట్టడి.